నమస్తే. లా ఎక్సలెన్సీ యొక్క లక్ష్య ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ ఇంట్రిమ్ బడ్జెట్ ఆర్ ఓట్ ఆన్ అకౌంట్ 2019 గురించి డీటెయిల్స్ చూద్దాం. ఇవాల్టి మన వీడియో అన్నది బడ్జెట్ ప్రసంగం నుంచి తీసుకోబడిందన్నమాట. మన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు చేసినటువంటి ఆర్థిక బడ్జెట్, ఈ బడ్జెట్ స్పీచ్ని బేస్ చేసుకొని దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అన్నది చూద్దాం. మన వీడియో తెలుగులో ఉంటుంది, కానీ మన టెక్స్ట్ ఏదైతే ఇప్పుడు మనం పెడుతున్నామో అది ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ఇద్దరికీ యూజ్ అవుతుంది అని ఇలా చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటి అని చూద్దాం. ఓట్ ఆన్ అకౌంట్ అనేది ఏంటి? మనకి బడ్జెట్ ఆర్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, దీంట్లో రెండు రకాలైనటువంటి అకౌంట్లు ఉంటాయి. ఒకటి మనకు వచ్చే ఇన్కమ్, అంటే గవర్నమెంట్కి వచ్చేటటువంటి ఇన్కమ్. రెండు, గవర్నమెంట్ స్పెండ్ చేసేటటువంటి మనీ. ఓట్ ఆన్ అకౌంట్లో జనరల్గా షార్ట్ టర్మ్లో 2-3 months కోసం ప్రవేశపెట్టే బడ్జెట్ అనేది ఓట్ ఆన్ అకౌంట్. దాంట్లో మేజర్గా ఈ ఎక్స్పెండిచర్ సైడ్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మనకి ఎలక్షన్ ఇయర్ ఉంది. దాంతోపాటు ఎలక్షన్ ఇయర్ ఉన్నప్పుడు ఎలాగూ మనం ఫుల్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడానికి కుదరదన్నమాట. ఎన్ని నెలలు ఇంకా మిగిలిందో అన్ని నెలలకు మాత్రమే ప్రవేశపెట్టడానికి కుదురుతుంది. ఈ కంటెక్స్లో ఓట్ ఆన్ అకౌంట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. మనకి సెంట్రల్ లెవెల్లో అయితే పార్లమెంట్లో ప్రవేశపెడతారు. దానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి. పార్లమెంట్లో లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. అదే రాష్ట్రం లెవెల్లో గవర్నర్ బడ్జెట్ని రికమెండ్ చేస్తారు. దాన్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో దిగువ సభలోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ కంటెక్స్లో అప్రూవల్ ఇవ్వాల్సింది గవర్నర్, కానీ ప్రవేశపెట్టేది గవర్నమెంట్ తరపు నుంచి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ప్రవేశపెడతారు. ఇక్కడ ఈ మన ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి యనమల రామకృష్ణుడు కాబట్టి ఆయన ఈ ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో స్టార్ట్ చేయడమే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కోసం బడ్జెట్ని ప్రవేశపెడుతున్నాము అని చెప్పారు. గత 4 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చెందింది ఈ రాష్ట్రం అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఫస్ట్ ఏంటి? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది కంట్రీ. స్టేట్స్లో చూస్తే డబుల్ డిజిట్ గ్రోత్, 11% నుంచి 12% వరకు అభివృద్ధి రేట్ అనేది ఉంది, గ్రోత్ రేట్ అనేది ఉంది. సో ఇది మనకి పెద్ద అచీవ్మెంట్. రెండోది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో బెస్ట్ స్టేట్గా ఉంది మనది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేసుకోవడంలో ఇండస్ట్రియలైజ్డ్ స్టేట్స్ గుజరాత్, మహారాష్ట్ర వీటితో కంటే ఇంకా పర్ఫామ్ చేస్తున్నాము ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేసుకోవడంలో. నెక్స్ట్, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ రాజధాని నగరం స్టార్ట్ అయింది. రాజధాని నగరంలో బిల్డింగ్స్ ఇవన్నీ కట్టడం స్టార్ట్ అయింది. నెక్స్ట్, 2 లక్షల మంది పీపుల్, వాళ్ళలో 28,000 మంది ఫార్మర్స్ వాలంటరీగా వాళ్ళ ల్యాండ్ని ఇచ్చి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ల్యాండ్ని పూల్ చేసి క్యాపిటల్ రీజియన్ కోసం ల్యాండ్ని తీసుకోవడం జరిగింది. దీన్ని మన దేశంలోనే కాదు, చాలా దేశాల్లో కూడా దీన్ని ఒక ఎగ్జాంపుల్గా ల్యాండ్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కోసం ఎలా తీసుకోవాలి అన్న దానికి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. అదొక అచీవ్మెంట్. రెండోది, పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్ట్ని అతి తక్కువ సమయంలో, ఇంకా కొన్ని మంత్స్లో అది కంప్లీట్ అవ్వబోతుంది. అంత త్వరగా కంప్లీట్ చేశాము, ఇది ఇంకొక అచీవ్మెంట్. రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్లో, నదుల అనుసంధానంలో మన స్టేట్ అన్నది అందరికంటే ముందుంది. గోదావరి, కృష్ణా రివర్ని అనుసంధానం చేయడానికి డిఫరెంట్ కెనాల్స్, లింక్ కెనాల్స్ ఇవన్నీ బిల్డ్ చేయడం జరిగింది. సో అది మన యొక్క ఇది ఒక అచీవ్మెంట్. హైకోర్టు, స్టేట్ గవర్నమెంట్ కూడా మన క్యాపిటల్ అమరావతి నుంచి ఫంక్షన్ చేస్తున్నాయి. అంటే 4.5 సంవత్సరాల్లోనే మనం అన్ని బిల్డింగ్స్ కట్టి వాళ్ళని మూవ్ చేసి అక్కడ ఫంక్షన్ అయ్యేలాగా చేయడం అన్నది ఒక ఇంపార్టెంట్ ఇదన్నమాట. 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉండడం, లోన్ వేవర్స్, ఫార్మర్స్కి రుణమాఫీ పథకం, SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వాళ్ళని మనం డ్వాక్రా గ్రూప్స్ అంటున్నాం మన ఏపీలో, వాళ్ళకి
క్యాపిటల్ని ఇవ్వడము, పెన్షన్స్ 10 రెట్లు పెంచడము, ఇవన్నీ కూడా మన స్టేట్ యొక్క అచీవ్మెంట్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నిటిని బిల్డ్ చేయడం అన్నది అసలు మనం అప్పట్లో ఊహించను కూడా లేదు. 2014 టైంకి ఎందుకు అప్పుడున్నటువంటి ఫినాన్సెస్లో మనం లోటు బడ్జెట్లో ఉన్నాము, ఫినాన్సెస్ లేదు, కరెక్ట్గా రెవెన్యూస్ వచ్చే సోర్సెస్ లేవు. ఇలాంటి సమయంలో కూడా తీసుకొని ఇన్ని అచీవ్మెంట్స్ చేశాము అన్నది ఫస్ట్ చెప్పిన పాయింట్ అన్నమాట. నెక్స్ట్ మన విజన్ ఏంటి? మన దేశంలో 2022కి మనది టాప్ 3 డెవలపింగ్ స్టేట్స్లో ఉండాలి, 2029కి బెస్ట్ డెవలప్డ్ స్టేట్గా అవ్వాలి అన్నది గోల్ అన్నమాట. అవి ఎలా మెజర్ చేస్తాము వాటిని అంటే, అల్టిమేట్ గోల్ అన్నది సమాజ వికాసం, కుటుంబ వికాసం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, వీటిని కలపడం వల్ల అల్టిమేట్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ అనేది పీపుల్కి తీసుకొని రావాలి అని 4 సర్కిల్స్ ఉన్నాయండి ఇక్కడ. సమాజ వికాసం, కుటుంబ వికాసం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, తర్వాత గ్రాస్ వాల్యూ అడిషన్ అంటే ఇది జీడిపికి మెజర్ అన్నమాట. ఈ 4 కలిసి ఇలాంటి డెవలప్మెంట్ అన్నది మనకి కావాలి అన్నది గవర్నమెంట్ యొక్క లక్ష్యం. దీంట్లో ఈ లక్ష్యాల అనుగుణంగా 2022కి టాప్ 3లో ఉండాలి మన దేశంలో, 2029కి టాప్ 1గా ఉండాలి, బెస్ట్ స్టేట్గా ఉండాలి అన్నది ఇక్కడ చెప్తున్న విషయం. నెక్స్ట్ అసలు ఏమేం చేశాము, ఏ వర్గాలకి ఎలాంటి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాము అని ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ బడ్జెట్ అనేది మనకి స్టార్ట్ చేయడమే ఉమెన్ ఎంపవర్మెంట్ మరియు డెవలప్మెంట్కి సంబంధించిన ఇష్యూస్తో స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ చెప్పింది ఏంటి అంటే, వెలుగు అన్న ప్రాజెక్ట్ అనేది 20 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసింది. దాని కింద డ్వాక్రా గ్రూప్స్, ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటువంటి డ్వాక్రా గ్రూప్స్ ఉన్నాయి. వాటిలో 94 లక్షల ఎస్హెచ్జి మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. దీని కింద ఏంటి అంటే, ఫైనాన్షియల్ బర్డెన్ ఏదైతే ఉందో ఎస్హెచ్జి మెంబర్స్ మీద, దాన్ని తగ్గించడం కోసం వాళ్ళకి సమాజ వికాసం, కుటుంబ వికాసం కింద రిలీఫ్ ఇవ్వడం కోసం పసుపు కుంకుమ అనే ప్రోగ్రాం తీసుకొని రావడం జరిగింది. ఈ పర్టికులర్ ప్రోగ్రాం కింద ప్రతి ఒక్క ఎస్హెచ్జి మెంబర్కి, గ్రూప్కి కాదు, ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది బిజినెస్ స్టార్ట్ రీజన్ ఏమీ లేవు, కండిషనాలిటీస్ ఏమీ లేవు, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు దీన్ని బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలని అలా కండిషనాలిటీస్ ఏం లేవు. అలా కాకుండా పసుపు కుంకుమ అన్న ప్రోగ్రాం కింద దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మన ప్రిలిమ్స్ ఎగ్జామ్లో దీన్ని ఎలా అడగచ్చు అంటే, 3 ఇన్స్టాల్మెంట్స్ కింద ఇస్తున్నారనా, అలా నంబర్స్ మారుస్తారనమాట. ఎస్ఎస్జి వాళ్ళకి 10,000 ఇస్తున్నారు, దాన్ని 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తున్నారు అన్నది గుర్తుపెట్టుకోవాలి. దానికోసం బడ్జెట్ని ఇప్పుడు 93 లక్షల మంది ఉన్నారనుకున్నాం కాబట్టి 9,300 కోట్లు దీనికోసం బడ్జెట్లో అలొకేట్ చేయడం జరిగింది. తర్వాత ఎస్హెచ్జీస్కి బ్యాంక్స్తో లింకేజెస్. ఎస్హెచ్జీ అంటే ఏంటి అసలు? ఒక గ్రూప్ ఆఫ్ విమెన్ కానీ ఎవరైనా కూడా గ్రూప్గా వచ్చి వాళ్ళు కొంచెం సేవ్ చేసుకొని బ్యాంకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తుందన్నమాట. అలాగా వీళ్ళకి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడానికి ప్రోగ్రాం ఉంది. దాంట్లో అసలు వడ్డీ లేని రుణాలు ప్రోగ్రాం అనేది గవర్నమెంట్ తీసుకొని వచ్చి ఎస్హెచ్జి వీళ్ళ తరపున బ్యాంకులకి గవర్నమెంట్ అనేది రుణం చెల్లిస్తుందన్నమాట. ఆ ప్రోగ్రాం పేరే వడ్డీ లేని రుణాలు అన్న ప్రోగ్రాం. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయి? మెటర్నిటీ లీవ్ అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఇచ్చే లీవ్స్ అనేది 180 డేస్కి పెంచడం జరిగింది. ఆ 180 డేస్లో పెయిడ్ అంటే శాలరీ ఇస్తూ ఆ లీవ్ అన్నమాట, అదొకటి. తర్వాత అమ్మాయిలలో డ్రాప్అవుట్ రేట్స్, స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళలో డ్రాప్అవుట్ రేట్ తగ్గించడానికి బడికొస్తా అన్న స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. దాని ప్రకారం ఏంటి అంటే బైసికల్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది గర్ల్స్ స్టూడెంట్స్కి. నెక్స్ట్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్, ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అని చెప్పడం జరిగింది. మనం వీటి కోసం చూసుకోవాలన్నమాట. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఆ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎన్టీఆర్ బేబీ కిడ్స్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి తెలుస్తాయి అంటే సోషో ఎకనామిక్ సర్వే కనుక క్లియర్గా చదివితే ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి గురించి ఉంటుంది.
మనం బడ్జెట్లో వచ్చిన అన్ని ప్రోగ్రామ్స్ అండర్లైన్ చేసుకొని ఆ సర్వే ద్వారా నేర్చుకోవాలి. న్యూట్రిషన్ కోసం అన్న అమృత హస్తం అన్న ప్రోగ్రాం తీసుకొని రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ని, మెటర్నిటీ మోర్టాలిటీ రేట్స్ని తగ్గించడం అన్నమాట. సో ప్రిలిమ్స్లో ఎలా అడుగుతారు? అన్న అమృత హస్తం ప్రోగ్రాం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఎయిమ్ ఏంటి, అలా 4 ఆప్షన్స్ ఇస్తారు. వాటిలో ఇది కరెక్ట్ ఆప్షన్. అలాగ మనం ఈ లైన్స్ని అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. బాల సంజీవని అంటే చిన్నపిల్లల కోసం న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేయడం అన్నమాట. గిరిగోరు ముద్దలు, ట్రైబల్ ఏరియాస్లో అక్కడ మాల్ నరిష్మెంట్ అనేది ఎక్కువ ఉంది చిల్డ్రన్లో, దాన్ని అడ్రస్ చేయడం కోసం గిరిగోరు ముద్దలు అన్న స్కీమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. విమెన్ ఇష్యూస్లో ఇంకొకటి దీపం స్కీమ్. దీపం స్కీమ్ అనేది ఎల్పిజి కనెక్షన్స్ని ప్రొవైడ్ చేయడం కోసం. ప్రస్తుతానికి మన ఏపీ అనేది 100% ఎల్పిజి కనెక్షన్స్ ఇచ్చాము అన్న 100% ఎల్పిజి కనెక్షన్స్ ఇచ్చిన స్టేట్స్లో ఒకటనమాట. అంటే ఎల్పిజి సాచురేషన్ అనేది అయింది. దీనివల్ల ఏంటి? ఒకటి, అక్కడ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ ఇష్యూ అనేది అడ్రస్ అవుతుంది, హెల్త్ అనేది బాగుంటుంది, ప్లస్ పొల్యూషన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఇవి 2 దీని యొక్క ముఖ్యాంశాలు అన్నమాట. రక్ష అన్న స్కీమ్ అనేది దేనికి సంబంధించింది ఇలా అడుగుతారు. రక్ష అనే స్కీము శానిటరీ నాప్కిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి, విమెన్లో హెల్త్ అండ్ హైజీన్ని ప్రమోట్ చేయడానికి శానిటరీ నాప్కిన్స్ని ఎస్హెచ్జి స్కీమ్ మరియు అడోలసెంట్ గర్ల్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఈ స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. 1 స్టాప్ సెంటర్స్ OSE అనే వాటిని అన్ని డిస్ట్రిక్ట్స్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. విమెన్ ఆర్ గర్ల్స్లో సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ కానీ ఇలా ఎవరైతే వైలెన్స్కి ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఈ 1 స్టాప్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఉమెన్ స్పెసిఫిక్గా తీసుకున్నటువంటి మెజర్స్. నెక్స్ట్ ఫార్మర్స్ వెల్ఫేర్. దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే మన ఏపీలో 58% లేబర్ ఫోర్స్ అనేవాళ్ళు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. 32% స్టేట్ యొక్క జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, 32% షేర్ అనేది అగ్రికల్చర్ ద్వారానే వస్తుంది. కాబట్టి అగ్రికల్చర్ అనేది అటు ఎకానమీకి అటు ఎంప్లాయ్మెంట్కి రెండింటికి ఇంపార్టెంట్. సో అగ్రికల్చర్లో ఉన్నటువంటి డిస్ట్రెస్ వీటన్నిటిని తీసేయడానికి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది చేపట్టడం జరిగింది. వాటిలో ఫస్ట్ వచ్చేసి లోన్ వేవర్ స్కీమ్. లోన్ వేవర్స్ అంటే రుణమాఫీ, డెట్ రిడమ్షన్ స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. వీటిలో హార్టికల్చర్కి సంబంధించిన ఫార్మర్స్కి కూడా లోన్ వేవర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి 2014లో లోన్ వేవర్ స్కీమ్ అనౌన్స్ చేసి దాన్ని 5 విడతలుగా రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా 2 విడతలు పెండింగ్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ బడ్జెట్లో కొత్తగా అన్నదాత సుఖీభవ అనే స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. దీనికోసం 5,000 కోట్లని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ దాని డీటెయిల్స్ ఏంటి అన్నది మనకి ఇంకా తెలియలేదు. ఇక్కడ ఇంకా అగ్రికల్చర్కి సంబంధించి ఏమేమి మేజర్ ఉన్నాయి? చంద్రన్న రైతు క్షేత్రాలు, పొలం పిలుస్తుంది స్కీమ్, 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ఇవన్నీ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసినవే అన్నమాట. వీటన్నిటికీ మన దేశంలోనే కాకుండా వరల్డ్ మొత్తంలో యునైటెడ్ నేషన్స్ కానీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానీ వీటన్నిటిలో కూడా దీనికి మంచి గుర్తింపు అనేది లభించడం జరిగింది. మనం ఏం చేసుకోవాలి? చంద్రన్న రైతు క్షేత్రాలు దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, పొలం పిలుస్తుంది ఆబ్జెక్టివ్ ఏంటి, 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అన్నారు, సుభాష్ పాలేకర్ అన్నారు. సో దీంట్లో చేసేటటువంటి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటి, ఇవి మనం తెలుసుకోవాలి. అగ్రికల్చర్లో ఇంపార్టెంట్ ఏంటి? సీడ్స్ అనేవి క్వాలిటీ సీడ్స్ ఉండాలి. దానికోసం ఒక మెగా సీడ్ పార్క్ అన్నది ప్రపోజ్ చేయడం జరిగింది. కర్నూలు డిస్ట్రిక్ట్లో 650 ఎకర్స్లో మెగా సీడ్ పార్క్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. లోవా స్టేట్ యూనివర్సిటీ USA కలిసి ఈ సీడ్ పార్క్ని ప్రపోజ్ చేసింది గవర్నమెంట్ అనేది. ఇప్పుడు కాదు, లాస్ట్ ఇయరే అది జరిగింది. తర్వాత సోలార్ బోర్ వెల్స్ అన్నది NTR జలసిరి అన్న ప్రోగ్రాం కింద కొన్నిట్లో శాంక్షన్ చేయడం జరిగింది. సోలార్ బోర్ వెల్స్ అనేది ఎక్కడైతే కాలువలతో కానీ ట్యాంకులతో కానీ ఇరిగేషన్ లేదో ఆ ప్రాంతాల్లో సోలార్ బోర్ వెల్స్ అనేది తవ్వాలి అన్న ప్రపోజల్ కింద
ఎన్టీఆర్ జలసరి కింద దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. తర్వాత రాయలసీమ రీజన్ ఏదైతే ఉందో అది డ్రాట్ ప్రోన్, ఎప్పుడూ కరువుకు గురి అవుతూ ఉంటుంది. దాన్ని హార్టికల్చరల్ హబ్గా డెవలప్ చేయాలి అన్నది గవర్నమెంట్ యొక్క ఆబ్జెక్టివ్. దానికోసం మైక్రో ఇరిగేషన్ అంటే ఏంటి? స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నమాట. ఎందుకు? అక్కడ వాటర్ అవైలబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు తక్కువ వాటర్ని ఎక్కువ రోజులు వచ్చేలాగా ఎక్కువ ప్రాంతానికి వాడుకోవాలి. సో ఫ్లడ్ ఇరిగేషన్ కాకుండా, ఫ్లడ్ ఇరిగేషన్ అంటే ఏంటి? మనకి ఎక్కువ మొత్తంలో కాలువల ద్వారా నీటిని పంట చేలకి వదలడం. అది కాకుండా దీనికి ఆపోజిట్గా మైక్రో ఇరిగేషన్ అనేది రాయలసీమ రీజన్లో ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని హార్టికల్చరల్ హబ్. హార్టికల్చరల్ అంటే ఏంటి అంటే ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇవన్నమాట. వీటిని ఎక్కువ డెవలప్ చేసే విధంగా ఈ రీజన్లో ప్రపోజల్స్ తీసుకొని రావడం జరిగింది. ఏ ఫార్మర్స్ అయితే ఈ మైక్రో ఇరిగేషన్కి సంబంధించిన సామాగ్రి కొంటున్నారో వాటి మీద 90% సబ్సిడీని అనౌన్స్ చేయడం జరిగింది. మార్కెట్లో పండించినప్పుడు ప్రజలకి ఆర్ ఫార్మర్స్కి సరైన ధర లభించలేదనుకుందాము. అప్పుడు గవర్నమెంట్ అనేది ఇంటర్వీన్ అయ్యి ఆ పంటని కొనుగోలు చేస్తుంది. దానికోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు దాన్ని 500 కోట్లుగా పెట్టారు. ఇప్పుడు దాన్ని 1000 కోట్లకి పెంచడం జరిగిందనమాట. ఏ క్రాప్స్ అయితే మినిమం సపోర్ట్ ప్రైస్ లేకుండా ఉన్నాయో వాటి ధర అనేది పడిపోయినప్పుడు కానీ అలా ఉన్నప్పుడు గవర్నమెంట్ అనేది వచ్చి మార్కెట్లో దాన్ని కొనుక్కోవడం, దాన్ని మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటాము. ఆ మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం 1000 కోట్లు అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఫార్మింగ్ సెక్టార్లో ఉండేటటువంటి ఇంకొక ఇబ్బంది ఏంటి అంటే ఏ స్కీమ్ వచ్చినా ఏమొచ్చినా అదంతా కూడా ల్యాండ్ ఓనర్స్కే, ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళకే సబ్సిడీ, వాళ్ళకే ఇన్కమ్ సపోర్ట్ ఇవన్నీ వస్తున్నాయి. కానీ టెనెంట్ ఫార్మర్స్కి, కౌలు రైతులకు ఉండట్లేదు అన్నది పెద్ద ప్రాబ్లం. దాన్ని సాల్వ్ చేయడం కోసం స్టేట్ గవర్నమెంట్ అనేది సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్ అనే దాన్ని ఇష్యూ చేయడం జరిగింది. అంటే టెనెంట్ ఫార్మర్స్కి కూడా లోన్స్ వస్తాయి, టెనెంట్ ఫార్మర్స్కి కూడా సబ్సిడీస్ వచ్చేందుకు సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్ అనే దాన్ని ఇష్యూ చేయడం జరిగింది. అదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పిఎం కిసాన్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినప్పుడు ఓన్లీ ల్యాండ్ ఓనర్స్కే చేసింది. తెలంగాణ గవర్నమెంట్ రైతు బంధు స్కీమ్ ఓన్లీ ల్యాండ్ ఓనర్స్కే చేసింది. ఇప్పుడు ఏపీ బడ్జెట్లో అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ అన్నారు. మరి అది ల్యాండ్ ఓనర్స్కేనా అంటే ఖచ్చితంగా ఈ టెనెంట్ ఫార్మర్స్ కూడా ఉంటారు. ఎందుకంటే టెనెంట్ ఫార్మర్స్ని గుర్తించడంలో ఏపీ అనేది ముందంజలో ఉంది కాబట్టి ఖచ్చితంగా టెనెంట్ ఫార్మర్స్ కూడా ఉంటారు. సో ఇలాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ మనం గుర్తుపెట్టుకోవాలి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత లైవ్ స్టాక్ సెక్టార్ని ప్రమోట్ చేయడంలో ఊరూరు పశుగ్రాస క్షేత్రాలు అనే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఫాడర్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం లైవ్ స్టాక్ సెక్టార్కి దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ డ్రాట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, కరువు. దీన్ని ఇప్పుడు మనం చూస్తే గత సంవత్సరం 33% రెయిన్ఫాల్లో డెఫిసిట్ ఉన్నప్పటికీ కరువుని మనం తగ్గించగలిగాము, డిస్ట్రెస్ మైగ్రేషన్ని తగ్గించగలిగాము. ఎందుకంటే డ్రాట్ ప్రూఫింగ్ మెజర్స్ అంటే రెయిన్ గన్స్ వాడడము, ఫామ్ పాండ్స్ అన్నాము వీటిని, తర్వాత లైవ్ స్టాక్ సెక్టార్ని ప్రమోట్ చేయడము, ఇలాంటి వీటన్నిటి వల్ల డ్రాట్ ప్రూఫింగ్ అనేది జరిగింది. నెక్స్ట్ యూత్ ఎంపవర్మెంట్ కోసం ఎలాంటి ప్రోగ్రామ్స్ తీసుకున్నారు, ఈ బడ్జెట్లో ఏం చేశారు అన్నది. మనకి ముఖ్యమంత్రి యువనేస్తం అన్న స్కీమ్ కింద అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్, నిరుద్యోగ భృతి అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. 1000 రూపాయలు నెలకి అన్నారు. దాన్ని ఈ బడ్జెట్లో 2000కి పెంచడం జరిగింది. ముఖ్యమంత్రి యువనేస్తం అన్న ప్రోగ్రాం కింద 4.3 లక్షల మంది దీని కింద అప్లై చేసుకోవడం జరిగింది. అంటే ఈ డబ్బులు ఇచ్చేసి ఇంక వదిలేయడమేనా? కాదు. అలా కాకుండా అన్ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్తో లింక్ చేయడం జరిగింది. యూత్ వెల్ఫేర్, ఇండస్ట్రీస్, లేబర్, స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వీళ్ళందరూ కలిసి సస్టైనబుల్ బేసిస్లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ప్రొవైడ్ చేయడానికి ఈ ముఖ్యమంత్రి యువనేస్తం అన్న స్కీమ్ కింద పనిచేస్తారు. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? 2000 రూపాయలకి పెంచారు ఈ బడ్జెట్లో. ప్రైవేట్ సెక్టార్తో కలిసి 1,00,000 మందిని ట్రైన్ చేయడం
అనేది కూడా ఇప్పుడు చేస్తుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ ప్రైవేట్ ఏజెన్సీస్తో అందరితో కొలాబరేట్ అయ్యి గూగుల్, అమెజాన్ వీటన్నిటితో స్కిల్ డెవలప్మెంట్ అనేది చేపడుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే మన దేశంలోని ఆంధ్రప్రదేశ్ అనేది ఒకే ఒక స్టేట్ అన్నమాట. దేంట్లో అంటే ఎన్ని జాబ్స్ క్రియేట్ అయ్యారు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏంటి అన్నది ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్లో ప్రొవైడ్ చేసేటటువంటి ఒకే ఒక స్టేట్ మన ఏపీ. బడ్జెట్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చేసి సోషల్ ఎంపవర్మెంట్, సోషల్ వెల్ఫేర్ కోసం అన్నమాట. కంపాషన్ అనేది ఉండాలి సొసైటీలో అన్నది. సోషల్ ఎంపవర్మెంట్ కోసం ఏమేం ప్రోగ్రామ్స్ తీసుకున్నారన్న చూద్దాం. సోషల్లీ బ్యాక్వర్డ్ అయినటువంటి, సోషల్లీ డిసడ్వాంటేజ్డ్గా ఉన్నటువంటి ఎస్టీస్, ఎస్సీస్, బీసీస్, మైనారిటీస్ కోసం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎస్సీ వెల్ఫేర్ కోసం ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్టీ సబ్ ప్లాన్, బీసీ వెల్ఫేర్ కోసం సపరేట్ ప్లాన్, ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది. కార్పొరేషన్స్ అనే వాటిని క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి యాదవ, తూర్పు కాపు, ఇవన్నీ న్యూ కార్పొరేషన్స్ అనేవి క్రియేట్ చేసి ఆ పర్టికులర్ కాస్ట్లకి మనీ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ డిఫరెంట్ డెవలప్మెంటల్ ప్లాన్స్ అన్నీ ఈ కార్పొరేషన్ ద్వారా రీచ్ అయ్యేలాగా చేయడం అన్నది న్యూ కార్పొరేషన్స్ క్రియేట్ చేసేందుకు వచ్చినటువంటి అభిప్రాయం అన్నమాట. మనకి ఆల్రెడీ చాలా కార్పొరేషన్స్ ఉన్నాయి. బ్రాహ్మణ్ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్, ఇవన్నీ. లాస్ట్ ఇయర్ వచ్చి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ని క్రియేట్ చేయడం జరిగింది. వాటన్నిటికీ బడ్జెటరీ అలొకేషన్ ఇచ్చాము అని చెప్తున్నారు. హైయర్ ఎడ్యుకేషన్లో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఎన్టీఆర్ ఉన్నత విద్యాధరణ అనేటటువంటి స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. దాంట్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ప్రైవేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్లో యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్ ఇలాంటి వీటి కోసం ప్రిపేర్ అవ్వడం కోసం ఈ స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. చంద్రన్న చేయూత అన్న ప్రోగ్రాం కింద స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనే వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మైనారిటీస్ కోసం మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అండి, ఇవన్నీ స్టేట్ ఒక్కటే చేస్తుందా అని చూస్తే స్టేట్, సెంటర్ కలిసి చేస్తాయి. మామూలుగా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో మనం సెంటర్ మరి ఎక్కడ ప్రోగ్రామ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది? స్టేట్స్లోనే కదా. ఎలాగా అంటే ఆ కాంపోనెంట్కి సంబంధించి డబ్బులు ఇస్తారు, స్టేట్స్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. మనం అందుకే సెంటర్ స్టేట్ రేషియోస్ 60-40 ఉన్నాయి, 70-30 ఉన్నాయి అనుకుంటాం కదా. అది ఇదే అన్నమాట. ఇప్పుడు మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంది. అది సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అన్నమాట. దాంట్లో సెంటర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, స్టేట్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఇది మైనారిటీస్కి సంబంధించింది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చంద్రన్న పెళ్లి కానుక ఆర్ దుల్హన్ స్కీమ్. దీంట్లో ఏంటి అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి 1 lakh రూపీస్ అన్నది పెళ్లి ఖర్చుల కోసం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. ముస్లిమ్స్కి అయితే దుల్హన్ స్కీమ్ అనే దాని కింద. ఈ బడ్జెట్లో ఇంతకుముందు అది ఎస్సీస్, ఎస్టీస్కి ఉండేది, డిజేబుల్డ్ పర్సన్స్కి ఉండేది, మైనారిటీస్కి ఉండేది. ఈ బడ్జెట్లో ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కూడా చంద్రన్న పెళ్లి కానుక కింద ఈ మనీ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. పూర్ ఫ్యామిలీస్కి పీడిఎస్ స్కీమ్ కింద ప్రతి సంవత్సరం చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా, ఇవి పీడిఎస్లో ఆ మంత్, ఏ మంత్ అయితే ఫెస్టివల్ ఉందో ఆ మంత్ ఫ్రీగా ఆ సామాన్లన్నీ ప్రజలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పీడిఎస్ ద్వారా. మనకి ఆల్రెడీ ఏపీలో రైతు సాధికారత సంస్థ అనేది ఉంది, ఫార్మర్స్ వెల్ఫేర్ కోసం. ఇది మహిళా సాధికారత సంస్థ అని ఉంది, విమెన్ ఎంపవర్మెంట్ కోసం. అలాగే డ్రైవర్స్ సాధికారత సంస్థ అన్నదాన్ని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. డ్రైవర్స్ యొక్క సోషో ఎకనామిక్ వెల్ఫేర్ కోసం 150 కోట్లతో డ్రైవర్స్ సాధికారత సంస్థ అనే దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది.
నెక్స్ట్ బడ్జెట్లో ఇంపార్టెంట్ కాంపోనెంట్ సోషల్ సెక్యూరిటీ అండ్ పావర్టీ ఎలివియేషన్, అంటే పేదరిక నిర్మూలన అని. దీని కింద డిఫరెంట్ ప్రోగ్రామ్స్ తీసుకొని రావడం జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవ అన్నది ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అన్నది నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, సెంట్రల్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ ఉంది. దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ స్టేట్స్ వేరే వేరే నేమ్స్తో ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. మన స్టేట్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అంటాము. దీని కింద ఓల్డ్ ఏజ్ పీపుల్కి, విడో విమెన్కి, డిజేబుల్డ్ పర్సన్స్కి, వీళ్ళందరికీ కూడా పెన్షన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ సెంట్రల్ కాంపోనెంట్ అనేది తక్కువ ఉంది, స్టేట్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. పెన్షన్స్ అనేది 10 రెట్లకి పెంచడం జరిగింది. ఎవరెవరికి? విడోస్, ఓల్డ్ పీపుల్, వీవర్స్, టాడీ టాపర్స్, హెచ్ఐవి ఎఫెక్టెడ్ పీపుల్, వీళ్ళందరికీ కూడా 10 రెట్లు అన్నది పెంచడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా అన్నది పెన్షన్స్కి సంబంధించింది. నెక్స్ట్ పీడిఎస్ చూస్తే, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో చూస్తే ఏపీలో జరిగిన సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఏంటి అంటే, ఒక స్టేట్లో, ఇది స్టేట్, ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న అతను పని మీద వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారనుకుందాం, టెంపరీగా మైగ్రేట్ అయ్యారు. సో కానీ వీళ్ళకి ఇక్కడ రేషన్ కార్డు ఉంటే ఇక్కడ రావట్లేదు, ముందే వాళ్ళు పేదవాళ్ళు. దీనికోసం ఒక్కసారి మనకి రేషన్ కార్డు ఉంటే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఈ రేషన్ షాప్కి వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు అన్న విధంగా పోర్టబిలిటీ అంటాం. స్టేట్ వైడ్ పోర్టబిలిటీని ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎండ్ టు ఎండ్ కంప్యూటరైజేషన్, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం కంప్యూటరైజేషన్ అయ్యింది పీడిఎస్ సిస్టమ్. నెక్స్ట్ అన్నా క్యాంటీన్స్ అనే వాటిని ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్స్ అనేది అఫోర్డబుల్ ఫుడ్ని ప్రొవైడ్ చేసేందుకు 5 రూపాయలకే మీల్ అన్నమాట. వాటిని రూరల్ ఏరియాస్లో, అర్బన్ ఏరియాస్లో రెండిట్లో శాంక్షన్ చేయడం జరిగింది. ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద డైలీ వేజెస్ అనేవి పెంచడం జరిగింది, ప్లస్ ఎక్కువ డేస్ వర్క్ అనేది చేయడం జరిగింది. చంద్రన్న బీమా పథకం, ఇది అనార్గనైజ్డ్ సెక్టార్లో వర్కర్స్ కోసం తీసుకొని రాబడింది. అనార్గనైజ్డ్ సెక్టార్ అంటే అసంఘటిత సెక్షన్స్ అంటాము, వాటి కోసం అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ గురించి. వీటిలో హెల్త్లో చూసుకుంటే ఈ స్టాటిక్స్ అన్నది ఇంపార్టెంట్ అండి. 2014-15లో ఎంఎంఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అన్నది 83 ఉండేది, అది 65కి వచ్చింది. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ప్రసవించిన తర్వాత చనిపోయే మదర్స్ సంఖ్య. 1,00,000 మందిలో ఎంతమంది మదర్స్ చనిపోతున్నారు ప్రసవించగానే, దాన్ని ఎంఎంఆర్ అంటాం. ఇది 83గా ఉండేది, అది 65కి తెచ్చాము. ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది 37గా ఉండేది, దాన్ని 10కి తెచ్చాము. ఇది ఐఎంఆర్ అనేది ఏంటి అంటే ఎంతమంది 10,000 బర్త్స్కి ఎంతమంది చిన్నపిల్లలు చనిపోతున్నారు, ఇన్ఫాంట్స్ చనిపోతున్నారు అన్నది ఐఎంఆర్ అని అంటాము. గత 4 సంవత్సరాల్లో హెల్త్ కోసం తీసుకొని వచ్చిన ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిడ్స్, చంద్రన్న సంచార చికిత్స, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ఎన్టీఆర్ వైద్య పరీక్ష, ఎన్టీఆర్ వైద్య సేవ, ముఖ్యమంత్రి ఈ సేవా కేంద్రం, ఇలా ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది అని చెప్తున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ అనేది ఇంతకుముందు ఆరోగ్యశ్రీ అనేవాళ్ళం. దీని కింద ప్రతి కుటుంబానికి కూడా 2.5 లక్షలుగా ఉండేది ఇంతకుముందు, దాన్ని 5 లక్షల లిమిట్కి పెంచడం జరిగింది. ఇప్పుడు మనకి ఆయుష్మాన్ భారత్ అన్న ప్రోగ్రాం రావడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ సెంట్రల్ లెవెల్లో, దాన్నే ఈ ప్రోగ్రామ్నే సెంట్రల్లో ఇలా ఇంప్లిమెంట్ అన్నమాట. ఇప్పుడు ఈ ఫండ్స్ కూడా రావడం వల్ల రాష్ట్రం మీద దాని యొక్క భారం అనేది తగ్గుతుంది ఫండ్స్ ప్రొవైడ్ చేయడానికి. ఎన్టీఆర్ భరోసా అన్నది పెన్షన్ స్కీము, గుర్తుపెట్టుకోవాలి. ఎడ్యుకేషన్ కోసం తీసుకొని వచ్చిన ప్రోగ్రామ్స్ అనేవి సర్వశిక్ష అభియాన్, మిడ్ డే మీల్ స్కీమ్, బడికొస్తా స్కీమ్, మన ఊరు మన బడి, బడి పిలుస్తుంది. ఇవన్నీ స్కీమ్స్ ఒక్కసారి చూసుకొని వీటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్నది ఖచ్చితంగా చూసుకోవాలండి. ఎందుకంటే ప్రతిసారి ప్రిలిమ్స్లో 2-3 బిట్లు అన్నది ప్రోగ్రామ్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఆబ్జెక్టివ్స్ చూసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎక్కడి నుంచి? ఎకనామిక్ సర్వే నుంచి చూసుకోవాలి. సోషియో ఎకనామిక్ సర్వే ఇయర్ది రాలేదు కదా అంటే లాస్ట్ ఇయర్ దాంట్లో చూసుకోవాలి.
హైయర్ ఎడ్యుకేషన్లో చూస్తే దేశంలో ఉన్నటువంటి టాప్ 100 ర్యాంకింగ్స్లో 6 యూనివర్సిటీలు అనేవి మన ఆంధ్రాలో ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనే వాటి ఫండ్స్ని, ప్రైవేట్ యూనివర్సిటీస్ని స్టేట్లో అట్రాక్ట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చి ఇండస్ట్రీ మరియు సర్వీసెస్ గురించి. ఇండస్ట్రీ సర్వీసెస్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఇంపార్టెంట్. వాటిలో ఎంప్లాయ్మెంట్ బాగా ప్రొవైడ్ చేసే సెక్టార్స్ ఏంటి? ఫుడ్ ప్రాసెసింగ్, అపరల్ సెక్టార్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, టూరిజం, వీటన్నిటిని ప్రమోట్ చేయడానికి డిఫరెంట్ మెజర్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. వాటిలో ఫస్ట్ వచ్చేసి సింగిల్ డెస్క్ పోర్టల్, అంటే ఏదైనా పర్మిషన్స్, రెగ్యులేషన్స్ వీటన్నిటి కోసం సింగిల్ డెస్క్ అంటే ఒకటే చోట పర్మిషన్ ఇవ్వాలి, అది కూడా యావరేజ్గా 7 డేస్లో అయిపోవాలి అన్నది తీసుకొని రావడం వల్ల ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అన్నది ఏపీకి రావడం జరిగింది. డిఫరెంట్ ఇండస్ట్రీస్ అన్నవి, డిఫరెంట్ కంపెనీస్ అన్నవి ఇండస్ట్రీస్ సెటప్ చేశారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఈ నేమ్స్ ఏం తెలుసుకోవాల్సిన అక్కర్లేదు. నెక్స్ట్ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఇవి రెండూ కూడా ఏపీ గుండా వెళ్తున్నాయి. వీటి వల్ల ఎక్కువ ఇండస్ట్రియలైజేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఎంఎస్ఎంఈస్ అనేవి ఇప్పుడు 100 రూపీస్ ఒక హెవీ ఇండస్ట్రీలో పెడితే ఎంత వస్తుందో, అదే ఎంఎస్ఎంఈలో ఈ 100 పెడితే దానికి 10%, 10 టైమ్స్ ఎక్కువ జాబ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. అందువల్ల ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది ఇంపార్టెంట్. దానికోసం సపరేట్గా ఎంఎస్ఎంఈ పార్క్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ 31 ఎంఎస్ఎంఈ పార్క్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఏపీలో. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, వీటిని ప్రమోట్ చేయడం కోసం డిఫరెంట్ మెజర్స్ తీసుకొని రావడం జరిగింది. వాటిలో తిరుపతి సిటీని సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా చేయడం అన్నది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ని ఈ తిరుపతి సిటీకి దగ్గరగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక డేటా సెంటర్ని విశాఖపట్నంలో 70,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో సెటప్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టూరిజం కోసం స్పెషల్ పాలసీ తీసుకొని రావడం జరిగింది. టూరిజం సెక్టార్లో ఎక్కువ గ్రోత్ ఉంది అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఏమేమి తీసుకున్నాము అని. వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. దానికోసం పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒకటి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని డెవలప్ చేశాము. ఇది మొత్తం 13 జిల్లాల్లో ఉండేటటువంటి ఆయకట్టుని స్టెబిలైజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. స్పెసిఫిక్గా విశాఖపట్నంకి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ నీడ్స్, ఇండస్ట్రియల్ నీడ్స్ వీటిని తీర్చడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ డిఫరెంట్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్, పట్టిసీమ అన్నది కృష్ణా గోదావరి నదుల్ని అనుసంధానం చేసేది. అలాంటి ప్రాజెక్ట్స్ నేమ్స్ అన్నీ ఇవ్వడం జరిగిందండి. మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ రెండిట్లో కూడా ఈ ప్రాజెక్ట్స్ నేమ్స్, వాటిని ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది ఇంపార్టెంట్. సో ఇది ఒకసారి మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. అమరావతి ప్రజా రాజధాని అమరావతి బిల్డింగ్, దీన్ని 5 బెస్ట్ గ్లోబల్ సిటీస్ చేయాలన్నది గవర్నమెంట్ యొక్క విజన్ ప్లాన్ అన్నమాట. దీంట్లో ఆల్రెడీ 34,000 ఎకరాలని తీసుకోవడం జరిగింది ల్యాండ్ని. బెస్ట్ డిజైన్స్ ఇవన్నీ చేశారు. ఆల్రెడీ హైకోర్ట్ అనేది అమరావతి సిటీకి మూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద గవర్నమెంట్ అనేది కన్వర్జెన్స్ అంటే కలిపి అన్ని ప్రోగ్రామ్స్ని కలపడం అన్నమాట. కన్వర్జెన్స్ స్ట్రాటజీ అనేది తీసుకొని రావడం జరిగింది. దాని కింద MGNREGA స్కీమ్లో డిఫరెంట్ స్కీమ్స్ని కలపడం జరిగింది. పంట సంజీవని, నీరు చెట్టు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, వాడవాడలో చంద్రన్న బాట, ఇలాంటివన్నీ అన్నమాట. సో ఒక్కసారి వీటి ఆబ్జెక్టివ్స్ ఏంటి అని ఒక్కొక్క దాని గురించి చూసుకోవాలండి. నెక్స్ట్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ స్టేటస్ అన్నది ఆంధ్రప్రదేశ్కి జూలై 2018లో రావడం జరిగింది. ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ స్టేటస్ అనేది స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రోగ్రాం కింద
ఈ SBA ప్రోగ్రామ్ కింద ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ స్టేటస్ అనేది మన స్టేట్కి రావడం జరిగింది. ఇక్కడ IIHL అని ఉంది, అంటే ఏంటంటే ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లాట్రిన్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి స్టేట్ని ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ స్టేటస్ అన్నది ఇవ్వడం జరిగింది. రూరల్ వాటర్ సప్లై కోసం NTR సుజలా పథకం అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. దాని కింద 2024కి ప్రతి ఒక్క రూరల్ హౌస్ హోల్డ్కి కూడా వాళ్ళ ఇంట్లోనే వాటర్ అవైలబిలిటీ, ట్యాప్ వాటర్ కల్పించేలాగా ఈ స్కీమ్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇది ఓల్డ్ స్కీమే అన్నమాట, కొత్తది కాదు. ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీంట్లో ప్రతి ఒక్క అగ్రికల్చరల్ ఫీల్డ్కి 7 గంటల ఉచిత ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తూ అన్ని హౌస్ హోల్డ్స్కి 24/7 పవర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అందరికీ కూడా కరెంట్ అనేది ప్రొవైడ్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సక్సెస్ఫుల్ మోడల్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో 100% ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఆల్ హౌస్ హోల్డ్ ఆల్రెడీ జరిగింది. నెక్స్ట్ ఫైబర్ గ్రిడ్, ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, కనెక్టివిటీ ప్రాజెక్ట్స్. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే వైఫై కనెక్టివిటీ, ఇవన్నీ అందరికీ అన్ని ఏరియాస్లో కనెక్టివిటీ ఉండాలి అన్నది దీని యొక్క ఆబ్జెక్టివ్ అన్నమాట, ఫైబర్ గ్రిడ్. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. వీటిలో కొత్తగా ఏ ప్లేసుల్లో న్యూ ఎయిర్పోర్ట్స్ అనేది డెవలప్ చేస్తున్నాము. భోగాపురం, విశాఖపట్నం దగ్గర, ఓర్వకల్, దగదర్తి, ఇంకా ఎయిర్ స్ట్రిప్ అనేది కుప్పం దగ్గర. వీటిని ప్రపోజ్ చేశారు అన్నది గుర్తుపెట్టుకోవాలి, ప్రిలిమ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. రోడ్డు కనెక్టివిటీలో అమరావతి అనంతపూర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, క్యాపిటల్ సిటీ అనేది అన్ని ప్రాంతాల వారికి దగ్గరగా ఉండాలి. కాబట్టి ఫాస్ట్గా జర్నీ అయ్యేలాగా అమరావతి అనంతపూర్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అనే దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి ఆల్రెడీ అప్రూవల్ రావడం జరిగింది. 20,000 కోట్లు అనేది దానికి ప్రపోజల్ అన్నమాట. ఫారెస్ట్కి సంబంధించి మిషన్ హరితాంధ్రప్రదేశ్ అనే దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం 50% గ్రీన్ కవర్ని పెంచాలి రాష్ట్రంలో 2029 కన్నది టార్గెట్. దాని ప్రకారం ఆల్రెడీ అఫారెస్టేషన్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ పబ్లిక్ ఫినాన్స్కి సంబంధించిన వాటిలో కాంప్రిహెన్సివ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఉంది. ఇదేంటి అంటే ఆన్లైన్ సిస్టమ్ అన్నమాట. దాంట్లో ప్రతి ఒక్కటి ఎంత అలకేట్ చేశాము, దేనికోసం ఖర్చు పెట్టారు, ఇవన్నీ దాంట్లో ఉండడం వల్ల ట్రాన్స్పరెన్సీ పెరిగి రేషనలైజేషన్, హార్మనైజేషన్ ఉంటుంది. ఫండ్స్ ఒక చోట ఆగిపోతే ఎందుకు ఆగిపోయాయి, ఎక్కడ ఆగిపోయాయి అన్నది క్లియర్గా అందరికీ కనిపిస్తుంది. కాబట్టి ఈ సిస్టమ్ వల్ల చాలా డిలేస్ తగ్గాయి అని చెప్తున్నారు. కాంప్రిహెన్సివ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్, CFMS గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బడ్జెటరీ ఎస్టిమేట్స్ ఏంటి అని చూస్తే, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే 2018 గత సంవత్సరానికి గాను బడ్జెటరీ ఎస్టిమేట్స్ ఏంటి అన్న స్టాటిస్టిక్స్ ఇక్కడ ఇచ్చారు. మనకి మెయిన్స్లో ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది, ఇలాంటివి క్వశ్చన్స్, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ రావచ్చు. అలాంటి వాటి కోసం ఈ స్టాటిస్టిక్స్ ఒక్కసారి చూసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరానికి గాను బడ్జెట్ యొక్క స్టాటిస్టిక్స్ ఇవి. ఎక్స్పెండిచర్ ఇంత, రెవెన్యూ ఇంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మళ్ళీ దాంట్లో ఎంత, ఇలాంటి స్టాటిస్టిక్స్ ఒక్కసారి చూసుకోవాలండి. ఓవరాల్గా ఫిజికల్ డెఫిసిట్ వచ్చి 3%, రెవెన్యూ డెఫిసిట్ వచ్చి 0.2%గా ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవి బడ్జెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నమాట. సో ఒక్కసారి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి కావాలి అన్నది చూసుకోవాలి. ఇవాళ ఈనాడు పేపర్లో నీట్గా ప్రతి దాని గురించి క్షుణ్ణంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇంపార్టెంట్ ఉన్నవి అండర్లైన్ కానీ కట్ చేసి పెట్టుకొని చదువుకోవాలి.
థ్యాంక్ యూ వెరీ మచ్.